సరే అయితే పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే, సంపూర్ణ ఆరోగ్యం కావాలి అంటే మనకి ఆరోగ్యకరమైన ఫుడ్ ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరం అని చెప్తుంటారు. అసలు మనిషి శరీరానికి నిద్ర ఎందుకు అవసరం? మనము దాదాపుగా మోర్ దాన్ సగ కాలం నిద్రలోనే ఉంటాం. సో 100 ఏళ్ళు అంటే ఇప్పుడు 50 ఏళ్ళు 45 ఏళ్ళు నిద్రపోతాం. సో బాడీకి నిద్ర లేకపోతే మనకి హెల్త్ అనేది ఉండదు. సో ఏ ఏ విధంగా అనంటే, సో నిద్ర ఒకవేళ మనం ఒక వ్యక్తి కనుక ఉండి వాళ్ళు అస్సలు నిద్రపోలేదు, నేను నిద్రపోకుండా నైట్ అవుట్ చేస్తానని, వాడు మ్యాక్సిమం 72 అవర్స్ అంతకన్నా ఎక్కువ ఉంటే వాళ్ళ తర్వాత పిచ్చోడైపోతారు. దే విల్ బి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. సో మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండి మనం డే టు డే చురుకుగా పనిచేసి మన అప్లికేషన్స్ చేస్తూ మనం బాగా నార్మల్ లైఫ్ లీడ్ చేయాలంటే నిద్ర కంపల్సరీ. సో ఆ నిద్ర ఎంత కావాలి అని అంటే, ఒక వ్యక్తి ఒక అడల్ట్ సగటున 8 గంటలు కంటిన్యూస్గా నిద్రపోవాలి. పార్ట్గా నిద్రపోతే కూడా దాని ఎఫెక్ట్ ఉండదు. అంటే 2 గంటలు 2 గంటలు 2 గంటలు చెప్పు 4 సార్లు పడుకుని 8 గంటలు అయిందంటే కూడా అది ఎఫెక్ట్ ఉండదు. 8 గంటలు కంటిన్యూస్గా పడుకుంటే మనం పడుకున్న దగ్గర నుంచి మన బాడీలో సైకిల్ ఆఫ్ స్లీప్ ఉంటుంది. అంటే డిఫరెంట్ స్టేజెస్లోకి వెళ్తాం. N1, N2, N3 రెమ్ స్లీప్స్ అని ఉంటాయి. ఇది ఒక సైకిల్